అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆయన భార్య అలాగే కుమారుడికి సంబంధించిన ఆడియోలు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి చెప్పు 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 నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు వేదవసోది కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి కచరా నా కొడక, లోఫర్ నా కొడక. నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలే. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదండి. ఎన్ని రెండు వేసా? నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు. మీరు చేసేది తప్పు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. తీసుకొచ్చా నేను అయిష్టంగానే వచ్చా. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్? చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అయిష్టంగానే వచ్చా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే వచ్చేసావా? అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆవిడ లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని మొదలు పెట్టు. చెప్పు. లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. చిన్న భాషకి చెప్పు. కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కల్లారా చూశారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. జర్నలిస్ట్ సాయికి ఒక చిన్న ఏమిటో కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నా. నువ్వు పెద్ద మార్క్స్ లో చదువుకుని జర్నలిజం ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇక్కడ ఏదో భూమి మీద రాలిపడిన దేవదూతలాగా ఫీల్ అయిపోయి నువ్వు పిచ్చి వీడియోస్ అంతా పెడితే ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళమైనా కూడా వ్యతిరేకించాల్సి వస్తుంది. కరెక్ట్. చీట్ చేశాను, ఇక ముందు కూడా చీట్ చేస్తాను. పిచ్చి వీడియోస్ నువ్వు ఏం చేసావు, నువ్వేం చెప్తున్నావు? చిన్న భాషకి చెప్పు. ఇప్పుడు నేనంట బూతులు మాట్లాడి డబ్బులు సంపాదించుకుంటున్నానంట. తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పు చేయబట్టే కదా. నా ఫేస్బుక్ వీడియోస్ లో వాటిలో వీటిలో ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పు. చెప్పి తగలడు. వైఎస్ఆర్సీపీని తిట్టాను అనుకోండి, అంతకన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయి. జర్నలిస్ట్ సాయి, నువ్వు నా గురించి తెలియకపోతే నువ్వు నా క్యారెక్టర్ అసాసినేషన్, నా పర్సనల్ లైఫ్ నువ్వు మాట్లాడుకో. ఫ్లాష్ బ్యాక్. I told you right, my friend Vishal. Okay, Vishal. அந்த விஷால்కి అనుకున్న మాదిరి ఇருக்கு. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నా పూజలు నేను చేసుకుంటున్నాను అనుకో, అంటే నేను పూజలు చేసుకుంటే రాజకీయాలు మాట్లాడడానికి అర్హత లేదా? ఇదే నా జర్నలిజం, ఇదే నా లాజికల్ పాయింట్స్, పిచ్చి జర్నలిజం. నువ్వు చూపేంట్రా.
అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి ఎలక్షన్స్ టైంలో వసూలు చేసిన పెద్ద జర్నలిస్ట్ నువ్వేనంటగా. అంటే అది రే రామ్, ప్రజలు అనుకుంటున్నారు, నాకు తెలీదు. అల్లు అర్జున్ గారు మట్టుకుడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.